కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు దుర్మరణం పాలవటం చాలా బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును స్థానిక అధికారులు, పోలీసులు మరియు ఆలయ నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పలాస పీహెచ్సీకి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న లోకేష్ క్షతగాత్రులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాల ప్రకారం కాశీబుగ్గ ఘటనలో చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షలు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని, తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షలు అందించడం జరుగుతుందని లోకేష్ తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని కార్యాలయానికి తెలియజేశాం. ప్రధాని కూడా చనిపోయిన వారి కుటుంబానికి 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల సాయం అందిస్తామని చెప్పారు. చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. టీడీపీ ప్రమాద బీమా కార్యక్రమం ద్వారా వారికి పార్టీ నుంచి 5 లక్షలు అందిస్తామని లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటి కార్యక్రమాలు, ముఖ్యమైన తేదీలు, గతంలో ఎంతమంది భక్తులు వచ్చారో, రాబోయే రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారో ముందే వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్కు టెక్నాలజీ వినియోగించాలని సీఎం కలెక్టర్లు, ఎస్పీలందరికీ ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ కింద ఉన్న దేవాలయాలకు ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు దేవాలయాలు నిర్మించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశించారు.